రాశి ఫలితంలో ఈరోజు మనము మిథున రాశి చూసుకోవాలి. ఈ అక్టోబర్ నెలలో ఈ నెలలో మిథున రాశి వారికి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. మంచికి అవ్వచ్చు, చెడుకు అవ్వచ్చు, లేదంటే మీకోసం అవ్వచ్చు, స్నేహితుల కోసం అవ్వచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను, మీ జాతకం చూపించండి నాకు, మీ జాతకం చూపించండి అని ఎందుకంటానంటే ఎవరి జాతకంలో గురువు బాగుంటాడో శుభమైన ఖర్చులు అవుతాయి, ఎవరి జాతకంలో గురువు బాగుండడో అశుభమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చెడుకి లేదంటే ఎక్కడో డబ్బిచ్చి మోసపోవడం, ఎవరికో డబ్బిచ్చి మోసపోవడం, లేదా మనం సంపాదిస్తే సంపాదన అంతా దుర్వినియోగం అవ్వడం. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వాళ్లకు ఈ నెల ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. వాళ్ళ జాతకంలో గురువు బాగుంటే మంచికి ఖర్చు అవుతుంది, గురువు బాగాలేకపోతే చెడు ఖర్చులు, లేదంటే బెట్టింగ్ల ద్వారా డబ్బు పోగొట్టుకోవడమో, ఇతరులకు డబ్బు ఇచ్చి ఆ డబ్బు రాకపోవడమో, లేదు ఆరోగ్య సమస్యల ద్వారా డబ్బు ఖర్చు పెట్టడం, లేదా ఎవరికో డబ్బు సహాయం చేయటం, ఇలాంటి ఖర్చులు ఎక్కువగా మిథున రాశి వారికి కనబడుతున్నాయి. మిగతా విషయాల్లో వృత్తిపరంగా పర్వాలేదు, వ్యాపారపరంగా పర్వాలేదు, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నాట్ బ్యాడ్. అయితే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళకు తప్పకుండా ఈసారి మిథున రాశి వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు లభిస్తాయి. వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్లకు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వాళ్లకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే తరచూ బయటికి వెళ్ళడం, వర్క్ ప్రెషర్ వల్ల ఇంట్లో సరిగా ఉండకపోవడం, ఇంట్లో పిల్లలతో లేదా భార్యతో లేదా భర్తతో ఎక్కువగా సమయం గడపకపోవటము అన్నది కనపడుతోంది. అలాగే ఈ ఆరోగ్య విషయానికి వస్తే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నేను చెప్పినట్టు వర్క్, వ్యాపారం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి చంద్రబలము, గ్రహబలము అన్నీ వీక్షణ చేసుకుంటే కొన్ని దోషాలు ఉన్నాయి, మిగతావన్నీ బాగున్నాయి. ఒకటి ఆరోగ్యం బాగుంటుంది, రెండోది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. చదువుకునే వాళ్ళకు కూడా తప్పకుండా చాలా బాగుంది. మీ పిల్లలు మొండి వాళ్ళు లేదా సరిగా చదవని వాళ్ళు ఉన్నా కూడా ఈ నెల మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఇంట్లో పిల్లలతో కానీ భార్యతో కానీ సమయం దొరకదు, గొడవలు చికాకులు ఏమి ఉండవు, కానీ సమయం దొరక్క వాళ్ళతో గడిపే అవకాశం తక్కువగా ఉంది ఈ నెల. ఈ మిథున రాశి వారికి ఉన్న దోష నివారణ కోసం ఇప్పుడు చంద్ర దృష్టి దోషాలు అవ్వచ్చు, గ్రహ దృష్టి దోషాలు అవ్వచ్చు, అవన్నీ కూడా దోష నివారణ అవ్వాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మిథున రాశి వాళ్ళ పేరుట అర్చన చేయించాలి. అలాగే 1 కేజీ బియ్యము దానం చేయాలి అక్కడ బ్రాహ్మడికి. ఈ పరిహారం మిథున రాశి వాళ్ళు చేసుకున్న, వాళ్ళ గురించి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చేయించిన తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా మిథున రాశి వారు అక్టోబర్ నెలలో ఆనందంగా ఉంటారు. ఇది వాళ్ళ రాశి ఫలితం. దత్తార్పణమస్తు.